తారీఖు 3వ నెల 2026 శ్రీరామ నవమి పండుగ వస్తుందండి. నవమి శ్రీరాముని తలంబ్రాలు ఆ రోజు సీతమ్మ వారివి. ఆ రోజు నేను కలికల్మష నాశన మంత్ర మహాహోమం అనేది కూడా నేను జరిపిస్తున్నాను. ఈ సంవత్సరం గురువుగా అధిపతిగా ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరానికి గురువు అధిపతి, నవనాయకులలో రాజుగా వ్యవహరిస్తున్నటువంటి వాడు గురుడు. ఈ సంవత్సరం అంతా కూడా మీకు మంచి మేలు జరగడానికి, ఈ సంవత్సరంలో తలపెట్టే ప్రతి పని మీకు మేలు జరగడానికి, మీకు ఉద్యోగమైన, వివాహమైన, చదువైన, ఆరోగ్యమైన ఈ సంవత్సరం అంతా కూడా గురువు మన వైపు, మన పక్షాన గనక ఉన్నట్టయితే, మరి ఈ యొక్క హోమం మీరు జరిపించుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ సంవత్సరం అంతా, పరాభవ నామ సంవత్సరం అంతా కూడా ఎలాంటి పరాభవం కూడా మనకు పట్టకుండా, కలగకుండా ఆ గురువు మనల్ని కాపాడతాడు. అందుకే ఈ కలికల్మష నాశన మంత్ర హోమం అనేది కూడా నేను జరిపిస్తున్నాను. ఈ యొక్క హోమానికంటే ముందే నేను భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకొని అక్కడ కృష్ణమణులను పూజించి ఆ కృష్ణమణులను మీ మెడలో వేసుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా మీ జీవితం అంతా సాఫీగా జరిగిపోతుంది. అంతే కదండి. మనం ఎంతో ఎఫర్ట్స్ పెట్టుకొని ఉంటాము. అయ్యో నాకు వీసా వస్తుందని ట్రై చేస్తుంటాము, నాకు జాబ్ వస్తుందని ట్రై చేస్తుంటాం. కానీ సంవత్సరాలు గడుస్తాయి, పెళ్ళిళ్ళు కావు, జాబులు రావు, వివాహాలు మంచి వాళ్ళతో జరగవు, నష్టాలు జరుగుతుంటాయి. వివాహాలు చేసుకున్న తర్వాత అయ్యో మేము వేస్ట్గా వివాహం చేసుకున్నామే, అబ్బాయికి ఇలాంటోడా అలాంటోడా అంటాం. అంటే మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం, మంచి మంచి జాబులను వదిలేస్తుంటాం. అనుకున్న ఫలితాలు, మనం కష్టపడడం ఎక్కువగా, ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. మరి ఇలాంటి సమస్యల నుంచి మనం బయటపడాలంటే దేవతల గురువు అయినటువంటి బృహస్పతి మన వెనుక ఉండవలసిందే. అతని ఆశీస్సులు ఎప్పుడు మన కుటుంబంపై ఉండవలసిందే. అందుకే మీరంతా, కుటుంబ సభ్యులంతా కూడా ఈ కలికల్మష నాశన మంత్ర హోమాన్ని మీరు పూర్తి చేసుకోండి. మీ పేరు, గోత్రనామాలు పంపించండి. మీరు రానవసరం లేదు. మీ పేరు మీద ఆ వీడియో తీసి నేను ఆ హోమం వీడియో మీకు పంపిస్తాను. అత్యద్భుతమైన, అంటే లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా ఆ రత్నము అది ఎక్కడ మీకు దొరకదండి. అది ఈ యొక్క కృష్ణమణి. ఆ కృష్ణమణిని ద్వారకా మహానగరం నుండి పూజలు అందుకొని చేయించిన తర్వాత, నేను భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలలో పూజలు అందుకున్న తర్వాత ఆ మణిని మీకు అందజేస్తాను. ఈ అవకాశాన్ని పేరున ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస, వాచ, కర్మేన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హర హర మహాదేవ, శంభో శంకర.